దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అంశము అజ్ఞానము. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదాహరణగా ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మొదటి స్నేహితుడు ఆదివారం మందిరానికి వెళ్ళటం నేను మంచివాడు అనుకుంటున్నాడు అని చెప్పుకుంటున్నాడు. ఈ ఇద్దరు స్నేహితులు ఒక దినమున సాయంత్రం వేళ పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మొదటి స్నేహితుడు అంటున్నాడు, నేను మంచివాడును, నేను మందిరానికి వెళ్తాను ఆదివారం అని చెప్పుకుంటున్నాడు. రెండవ స్నేహితుడు అంటున్నాడు, నువ్వు ఆదివారం చర్చికి వెళ్తున్నావు కనుక పరలోక ప్రార్థన చేయి, దేవునితో నువ్వు మాట్లాడు, నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను అని పందెం కట్టాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదనుకో, దేవునితో నువ్వు మాట్లాడలేదనుకో, ఆ 1000 రూపాయలు నేనే తీసుకుంటా అని పందెం కట్టాడు. ఆ మొదటి స్నేహితుడు అంటున్నాడు, అయ్యో అది ఎంత పని, నేను చేస్తాను అని అంటున్నాడు. ఆ మొదటి స్నేహితుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా, లేని వారికి దయచేయమయ్యా, దీనిని తినుట వలన నాకు బలము ఆరోగ్యం దయచేయము. ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. ఆయన కృతజ్ఞతను కలిగి ఉండే బుద్ధిని నాకు దయచేయ, యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేశాడు. ఈ రెండో స్నేహితుడు ముఖమును దిగాలుగా పెట్టుకొని, నీకు ప్రార్థన చేయటం రాదనుకున్నానే అంటూ ఆ జేబులో నుంచి 1000 రూపాయలు తీసి ఆ మొదటి స్నేహితుడికి ఇచ్చాడు. ఈ పాఠం ఏం తెలియజేస్తుందంటే, అజ్ఞానుడు వలె నువ్వు ఉండొద్దు, జ్ఞానం కలిగి ఉండాలని ఈ పాఠం తెలియజేస్తుంది. ఆనాడు యోబు అన్నీ కోల్పోయాడు, కష్టాల్లో ఉన్నాడు, ఆస్తిని కోల్పోయాడు, భార్యని కోల్పోయాడు, మరి ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు బూడిది పోసుకుని జలాపేంకు కొంచున్నాడు. అప్పుడు స్నేహితులు వచ్చి అపహాస్యం ఏళన చేస్తున్నారు. అప్పుడు దేవుని మార్గము గురించి యోబు మాట్లాడుతున్నాడు. నీ మార్గమును గురించి జ్ఞానం నాకు అక్కర్లేదు అని స్నేహితులు అంటున్నారు. దేవుని మార్గమును గురించి జ్ఞానంతో చెప్తున్నాడు యోబు, నీ మార్గమును గురించి జ్ఞానం మాకు అక్కర్లేదు, దేవుని విడిచిపెట్టి పోమని దేవునితో చెప్పని అన్నాడు స్నేహితులు యోబుతో చెప్తున్నాడు. జ్ఞానము కలిగిన మార్గమును విడిచిపెడితే, జ్ఞానము కలిగిన మార్గమును వదిలిపెడితే నీవు శ్రమల గుండగా వెళ్తావని పాఠము తెలియజేస్తుంది. ఆనాడు అన్నీ కోల్పోయినప్పుడు యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని మార్గమును విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. తన యోబు భార్య ఈ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి మరి చనిపోమంది. మూర్ఖురాలి వలె నువ్వు మాట్లాడొద్దని యోబు తన భార్యతో అంటున్నాడు. జ్ఞాన మార్గంలో నడిచాడు, అన్నీ కోల్పోయినప్పటికీ, బాధలు కష్టాలు శ్రమలు అనుభవించినప్పటికీ అజ్ఞానుడి వలె మరి ఆలోచన చేయక జ్ఞానంలో ఆలోచన చేసి జ్ఞానము కలిగి దేవుని మార్గములను నివసించాడు గనుక, దేవుని మార్గాన్ని నడిచాడు గనుక అన్నీ కోల్పోయినా 4గింత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అదే జ్ఞాన మార్గంలో నడవకుండా మరి తన స్నేహితులు చెప్పినట్లు తన భార్య చెప్పినప్పుడు జ్ఞానమును విడిచి అజ్ఞానుడి వలె నడిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు కాదు. ఆ కష్టాల్లోనే, నష్టాల్లోనే, శ్రమల్లోనే, ఇరుకులోనే, ఇబ్బందుల్లోనే ఉండేవాడు. ఈ పాఠం ఏం తెలియజేస్తుందండి? అజ్ఞానుడి వలె నువ్వు ఆలోచన చేయొద్దు, జ్ఞానం కలిగి నువ్వు ఆలోచన చేయి. అజ్ఞానుడి వలె ఆ స్నేహితుడు ఆలోచన చేశాడు, మరి దాని దగ్గర ఉన్నవి కోల్పోయాడు. అదే జ్ఞానంతో ఆలోచిస్తే రెట్టింపు ఆశీర్వాదం వచ్చేది. జ్ఞాన మార్గమును నువ్వు నడవమని పాఠం తెలియజేస్తుంది. జ్ఞాన మార్గము నువ్వు విడిచిపెట్టొద్దని పాఠము తెలియజేస్తుంది. అజ్ఞానుడి వలె నువ్వు ఆలోచించొద్దని ఈ పాఠము తెలియజేస్తుంది. జ్ఞాన మార్గమును విడిచిపెట్టొద్దని ఈ పాఠము తెలియజేస్తుంది. జ్ఞానుడి వలె నువ్వు దేవుని వైపు చూడమని ఈ పాఠము తెలియజేస్తుంది. నువ్వు జ్ఞాన మార్గంలో నడిస్తే 2 ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అదే అజ్ఞానంలో నువ్వు నడిస్తే నీకున్నది
కోల్పోతావు. నువ్వు జ్ఞాన మార్గంలో నడిస్తే నువ్వు కోల్పోయిన నాలుగింతల ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.